and all the 13 samples were found negative, and we are taking all the possible measures to ensure that a second person does not have the infection. But let's see. తమిళ చూసారు కదా, లాక్డౌన్ పెట్టేశారనమాట. వైరస్ ఎక్కడ చూసినా వైరస్ అనమాట. అప్పుడెప్పుడో లాక్డౌన్ లో కరోనా దగ్గర నుంచి, ఆ తర్వాత వచ్చిన ఎంపాక్స్, ఆపాక్స్, ఈపాక్స్, ఇప్పుడేమో నెపా వైరస్. సో ఏంటి కదా అసలు ఏమైంది, నెపా వైరస్ ఏంది, లొల్లి ఏంటి, ఏం జరుగుతుందని మాట్లాడుకుందాం. మ్యాటర్ ఏంటంటే వీణా జార్జ్ కేరళ హెల్త్ మినిస్టర్ అనమాట. ఆవిడ ఏం చెప్పారని అంటే 24 సంవత్సరాలు ఒక అబ్బాయి బెంగళూరు నుంచి కేరళకి బస్సులో ట్రావెల్ చేసి వచ్చాడనమాట. సో ఏమైందనేసి అంటే బస్సులో ట్రావెల్ చేసిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో విపరీతమైన హెడ్ ఏక్, కోల్డ్ అన్ని వచ్చేసి కన్ఫ్యూజన్ వచ్చింది అనమాట. కన్ఫ్యూజన్ అంటే లైక్ తల తిరిగినట్టు ఉంటుంది కదా, సో ఆ వైబ్ వచ్చింది, ఆ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చేసి ఒకేసారి పడిపోయాడు అనమాట. సరే పడిపోయాడు, అందరూ కూడా ఒంట్లో బాగాలేదు అది ఇది అని అనుకొని పక్కనే ఉన్న మెడికల్ కాలేజ్కి తీసుకెళ్లారు అనమాట ట్రీట్మెంట్ కోసం. ఆ మెడికల్ కాలేజ్ పేరు వచ్చేసరికి మజేని మెడికల్ కాలేజ్ అనమాట, గవర్నమెంట్ కాలేజ్ అది. సో అందులో వచ్చేసరికి ట్రీట్మెంట్ జరుగుతుంది, అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో September 9th చనిపోయాడు అనమాట తను. ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట మొత్తం హడావిడి. ఏమైందని అంటే ఆ అబ్బాయి చనిపోయాడు. చనిపోగానే మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్స్ ఎందుకు పడిపోయాడు అనే రిపోర్ట్స్ ఉంటాయి కదా, స్కానింగ్ రిపోర్ట్స్, అవి వచ్చేసరికి September 16th వచ్చాయి అనమాట. సో అందులో ఉన్నది ఏంటంటే నెఫా వైరస్ ఈజ్ బ్యాక్ అని ఉందన్నమాట. సో ఇక్కడ ఈజ్ బ్యాక్ అనే వర్డ్ ఎందుకు వాడానని అంటే ఇదేం కొత్త వైరస్ కాదు, ఇండియాకి ఆల్రెడీ 2018లో వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయింది, ఇంకా కరోనా వచ్చింది, దానికి ఇంకా బాగైంది, ఇంకా అన్ని హడావిడయ్యాయి. తరువాత ఈ నెఫా వైరస్ మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. సిద్ధు బ్రో అయితే 2018 లాస్ట్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కేసులు కూడా రాలేదా అని మీరు నన్ను అడిగినట్లయితే, కేరళలో ఉన్న కోయికోడు, ఇడిక్కి అండ్ ఆల్సో మొన్న ఫ్లడ్స్ వచ్చాయి కదా, దారుణమైన ఫ్లడ్స్ వచ్చిన వేయినాడు, వీటిలో అన్నిటిలో కూడా పర్టికులర్ వైరస్ నెఫా వైరస్ అనేది వచ్చిందనమాట. సో ఎప్పుడు వచ్చిందని మనందరం మాట్లాడుకున్నట్లయితే 2021, 22, 23 3 సంవత్సరాలు కూడా వరుసగా రిపీట్ అయ్యాయి, నోటిఫై అయ్యాయి అనమాట కేసులు. సో నోటిఫై అవడం మాత్రమే కాకుండా ఇలా ఈ పర్టికులర్ ఏరియాలో జరిగిందని చెప్పాను కదా, బస్సు ఆగిన తర్వాత తను ఇలా పడిపోయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసి చనిపోయాడు అనేసి. సో అదే ప్లేస్ లో అక్కడే 14 years ఉన్న ఒక అబ్బాయి చనిపోయాడు అనమాట 1 year ముందు. సో అసలు ఏంటి దీనికి అదేంటి మొత్తం కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికన్నా ముందు మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సిట్ స్క్వాడ్ లో జాయిన్ అవ్వండి. సిట్ స్క్వాడ్ అంటే ఏది కాదు, జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నేను కలిపి ఒక కమ్యూనిటీగా బిల్డ్ అవుతాం అనమాట. మనందరం కూడా ఆ కమ్యూనిటీలో ఉంటాం, మనందరం కూడా మాట్లాడుకుంటాం. మీకు ఏ టాపిక్స్ కావాలన్నా నేను చేస్తాను, నాకు ఏ విషయాలు తెలిసినా సరే మీకు చేస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. సో ఒక కమ్యూనిటీలో బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దానికోసం మీ సపోర్ట్ అనేది కన్ఫర్మ్ గా కావాలన్నమాట. ఎవరు కూడా ఏ క్రియేటర్ కూడా సపోర్ట్ లేకుండా అయితే చేయలేరు ఇన్ని వీడియోస్. ఇప్పటికే చాలా వీడియోస్ చేశాను, ఒకసారి అవి కూడా చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హే ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అయితే అబ్బాయి బెంగళూరు నుంచి కేరళ వస్తున్నాడు అని చెప్పాను కదా. సో కేరళ వచ్చే టైంలో మధ్యలో ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిందనమాట. ఈ పర్టికులర్ ఏరియా పేరు వచ్చేసరికి మలపురం అనమాట, మనపురం గోల్డ్ లోన్ కాదు, సో మలపురం MALE. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు లాక్డౌన్ పెట్టేశారనమాట. లాక్డౌన్ ఈజ్ నథింగ్ బట్ కంటామినెంట్ జోన్ లో పెట్టేశారనమాట. సో కంటామినెంట్ జోన్ అంటే ఐ హోప్ యూ ఆల్ నో అబౌట్. సో ఒకవేళ తెలియని వాళ్ళకి ఏంటో చెప్తున్నాను. కంటామినెంట్ జోన్ అంటే లైక్ అక్కడ ఉన్న స్కూల్స్, కాలేజెస్ మొత్తం అన్ని మూసేస్తారనమాట, ఎందుకంటే స్ప్రెడ్ అవ్వకూడదు కదా. సో వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా మూసేస్తారు. అట్ ది సేమ్ టైం షాప్స్ ఏమైనా ఉంటాయి కదా, చిన్న చిన్న షాప్స్, అవి మాత్రం 7 PM వరకు ఓపెన్ లో ఉంటాయి, అప్పుడు తర్వాత క్లోజ్ అయిపోతాయి. ఒకవేళ తర్వాత ఓపెన్ చేసి ఉంటే ఏమవుతుందో కోవిడ్ టైంలో మీ అందరికీ తెలిసింది. సో అదనమాట, కంటామినెంట్ జోన్ గా లాక్డౌన్ గా పెట్టేశారు. ఇంకా స్ట్రిక్ట్ వార్నింగ్లు ఇచ్చేసారు అనమాట, లైక్ ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు అది ఇది అని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చేసి, మాస్క్స్ మాత్రం పెట్టుకోకపోతే మీకు అయిపోద్ది అలాంటి కొంచెం మాస్ వార్నింగ్లు ఇచ్చేసి ఇంకా అలా చేశారనమాట. సరే ఈ నెఫా వైరస్ ఎలా వస్తుందని మనం మాట్లాడుకున్నట్లయితే సేమ్ కోవిడ్ ఎలా వస్తుంది, ఇది కూడా అలానే వస్తుంది. బట్ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే జస్ట్ యానిమల్స్ తినొదిలేసిన ఫ్రూట్స్ అవి ఎక్కువ తినొద్దని చెప్తున్నారు అనమాట వాళ్ళు. దీనికి కారణం ఏంటంటే లైక్ జనరల్ గా మన ఊర్లో ఎవరైనా సరే యానిమల్ బైట్ చేసినా లేకపోతే ఒక బర్డ్ అనేది బైట్ చేసినా అది చాలా స్వీట్ గా ఉంటుంది అది ఇది అని చెప్పేసి తినేస్తారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ తింగర పనులు ఏం చేయొద్దని అంటున్నారు. ఎందుకు అనేసి అంటే అవి బైట్ చేసిన తర్వాత బేసిక్గా యానిమల్ లో ఆ వైరస్ అనేది ఫ్రూట్ లోకి వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఎవరైతే ఆ పర్సన్ ఫ్రూట్ ని కొనుక్కొని తింటాడో ఆ పర్సన్ లోకి వెళ్ళిపోద్ది అనమాట వైరస్. సో దానికి మాక్సిమం ఇది అవాయిడ్ చేయమంటున్నాడు. ఫ్రూట్స్ కొనుక్కునే ముందు వాటి మీద ఏమైనా బైట్స్ లాంటివి ఉంటే తినొద్దని చెప్తున్నారు అనమాట. సరే మరి ఆ బస్సులో వచ్చిన వాళ్ళు ఎవరిని టెస్ట్ చేయాలి అనేసి అంటే టెస్ట్ చేశారు. మొత్తం 175 members ఆ పర్సన్ కాంటాక్ట్ లో ఉన్నారనమాట తనకు వైరస్ వచ్చిన దగ్గర నుంచి. ఇందులో 74 వచ్చేసరికి హెల్త్ కేర్ వర్కర్స్ అనమాట. హెల్త్ కేర్ వర్కర్స్ అంటే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత తన హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ లో జాయిన్ చేశారని చెప్పాను కదా. సో ఆ మెడికల్ కాలేజ్ లో జాయిన్ చేసిన తర్వాత తన చుట్టూ ఉండే వర్కర్స్ అండ్ రిమైనింగ్ వచ్చేసరికి నార్మల్ పీపుల్ అనమాట. అండ్ ఆల్సో ఇందులో ఈ 175లో 104 members వచ్చేసరికి సీరియస్ గా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి టెస్ట్ చేయాలి. ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే క్లోజర్ కాంటాక్ట్ లో ఉన్నారు, ఆ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి.
అండ్ రిమైనింగ్ వచ్చేసరికి సెకండరీ కాంటాక్ట్లో ఉన్నవారు అనమాట. అంటే వీళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. సరే ఈ వైరస్ ఇంక్యుబేషన్ ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే, ఇంక్యుబేషన్ ఇస్ నథింగ్ బట్ ఎన్ని రోజుల్లో ఉంటుందని చూసుకున్నట్లయితే 4 days నుంచి 14 days వరకు ఉంటుందన్నమాట. మనం ఈ అబ్బాయి సిమ్టమ్స్ చూసుకున్నా సరే అదే రేంజ్లో ఉంది. ఎందుకంటే ఈ అబ్బాయి ఆగస్ట్ ఎండింగ్లో బస్సులో వచ్చాడు, సెప్టెంబర్ 9th చనిపోయాడు అనమాట. సో దానివల్ల మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కరోనా వైరస్ కన్నా చాలా 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 దారుణమైన వైరస్ అని మనం చెప్పుకోవచ్చు. సిద్ధు మరీ చెప్తావు, నువ్వు కరోనా వైరస్ అల్లకల్లోలం చేసింది, చాలా మంది ప్రాణాలు తీసింది, ఇది మరి దానికన్నా పవర్ఫుల్ అంటున్నావు, ఏం చెప్తున్నావు నువ్వు, అది అనేసి మీరు అనుకోవచ్చు. బట్ ఎస్, నెఫా వైరస్ వచ్చేసరికి కరోనా వైరస్ కన్నా చాలా పవర్ఫుల్ అండ్ ఆల్సో చాలా ఇంపాక్ట్ఫుల్ అనమాట. ఎందుకనేసి అంటే 75% వరకు చనిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ విత్ కరోనా వైరస్. మీరు నెఫా వైరస్ ని కరోనా వైరస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కరోనా వైరస్ అనేది చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట బతకడానికి. నెఫా వైరస్ లో వచ్చేసరికి 75% చనిపోతుంది. అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్ ఏంటంటే, యాజ్ యూజువల్ గా అందరూ చెప్పేది దీనికి వ్యాక్సిన్ లేదు, ఎలాంటి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ కూడా లేదు, మన జాగ్రత్తల్లో మనం ఉండడం తప్ప. అయితే వీనా జార్జ్ గారు ఏం చెప్తున్నారు అంటే, వీనా జార్జ్ అంటే కేరళ హెల్త్ మినిస్టర్ అనమాట. సో ఆవిడ ఏం చెప్తున్నారు అంటే, మేము టెస్ట్ చేసాము, 13 peopleని టెస్ట్ చేసాము, వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు, పాజిటివ్ గానే, నెగిటివ్ గానే వచ్చింది, వైరస్ అనేది లేదన్నట్టు. సో ఆ అబ్బాయి మాత్రం చనిపోయాడు, మిగిలిన వాళ్ళని కూడా మేము టెస్ట్ చేయాల్సిన టైం వచ్చింది. సో వాళ్ళని కూడా టెస్ట్ చేసి రిమైనింగ్ రిపోర్ట్స్ అనేవి అప్డేట్ చేస్తామని చెప్పారు. లిటరల్ గా మీకు చెప్పాలంటే 66 టీంలు ఆ ఇన్సిడెంట్ అయిన దగ్గర రీసెర్చ్ చేయడం, వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం ఇదంతా చేస్తున్నారు అనమాట. అంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేరళ గవర్నమెంట్. అండ్ ఆల్సో కర్ణాటక గవర్నమెంట్ కూడా చెక్ చేశారు. ఎవరైతే బెంగళూరు నుంచి వచ్చాడు కదా సో అబ్బాయి, అక్కడ కర్ణాటక గవర్నమెంట్ చెక్ చేసి అక్కడ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదని చెప్పారు. ఎందుకైనా మంచిది ఇంకొకసారి సెకండరీ వెరిఫికేషన్ కూడా చేసుకోమని చెప్పారు అనమాట కేరళ హెల్త్ మినిస్టర్ గారు. సో ఆ చనిపోయిన అబ్బాయి వచ్చేసరికి సైకాలజీ స్టూడెంట్ అనమాట. అంతేకాకుండా వీళ్ళు ఎవరైతే కేరళ గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు 2000 houses వరకు ఎంక్వైరీ చేశారనమాట, లైక్ ఆ చుట్టుపక్కల ఉండే హౌసెస్ వరకు. సరే నెఫా వైరస్ కోసం చెప్తున్నాను కదా, దీని చరిత్ర ఏంటో చూద్దాం. 1958లోనే ఈ వైరస్ వచ్చిందనమాట. ఈ వైరస్ స్టార్టింగ్ లో సరికి పందులకు వచ్చింది. ఈ వైరస్ వచ్చిన వాటిల్లో దాదాపు 1 million అంటే 10 లక్షల పందులు చనిపోయాయి అనమాట. 10 లక్షల పందులు చనిపోవడం మాత్రమే కాకుండా ఆ టైంలోనే పందుల నుంచి మనుషులకి 250 మనుషులకు పైగా వచ్చిందనమాట. 250 మనుషుల్లో కూడా 100 మంది చనిపోయారు. అంటే వైరస్ తీవ్రత ఎంత ఉందో మీరు ఆలోచించుకోండి. వచ్చింది 250 మంది అంటే అందులో 100 మంది చనిపోయారు అంటే మీరు ఆలోచించుకోండి. మరి 75% అన్నావు కదా బ్రో అంటే 25 to 75% ఉంటుంది. అది వ్యారీ అవుతుంది అనమాట వైరస్ ఇంటెన్సిటీ బట్టి. సో అదనమాట నెఫా వైరస్ కోసం. దీనికోసం మీరు పూర్తిగా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా డీటెయిల్స్ వస్తున్నట్లయితే నేను మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం కోల్కతా డాక్టర్ కేసులో ఉన్న అప్డేట్స్ అన్ని నేను ఒక వీడియోలో చేసి పెట్టాను. సో అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఆల్సో చాలా కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే డెఫినెట్గా నచ్చుతుంది, ఆ హామీ అయితే నేను ఇవ్వగలను అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు కూడా సిడ్స్ యూనివర్స్ లో ఒక మెంబర్ అయిపోతారు. చెప్పాను కదా సిడ్స్ యూనివర్స్ ఇది మన యూనివర్స్. సో అదనమాట. అండ్ ఆల్సో ఇంకేమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను చేయడానికి. సో వీడియో కింద గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అది మర్చిపోవద్దు. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.